హలో హలో అన్న, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరు? పబ్లు. బబ్లు. హాయ్ బబ్లు. నిజంగా నీ ఓపికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బబ్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అసలు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత పేషెన్సీ? నాకు ఓపిక ఎట్లా వస్తుందంటే, నేను చిన్నప్పటి నుంచి ఓపిక అనుకోండి, చాలా పేషెన్స్ నాకు. ఓకే. అట్లా నాకు పేషెన్స్ నటించింది అనుకోండి. నాణ్యానికి రెండు వైపు అంటారు కదా, ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొలుసు. నాణ్యానికి రెండో వైపు కూడా, రెండు యాంగిల్ కూడా చూపించారు. అట్లా నేను కూడా అట్లా పవర్ఫుల్. సూపర్ బబ్లు. నాకు 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 స్పెషల్ ఏంటంటే నా బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తారు. చిన్నప్పటి నుంచి. ఎప్పుడు నీ బర్త్డే? యూత్ అంటే నా బర్త్డే ఇస్ మై స్పెషల్ మెమరీ. నా లైఫ్ లో నా బర్త్డే లేకపోతే ఎగ్జామ్స్ టైంలో సక్సెస్ మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి, క్రాకర్స్ కాల్ చేయడము, ఇక స్వీట్స్ అదే డబ్బులు పాస్ అయ్యింటారు, దావత్ అడుగుతారు. దావత్ అంటే ఏమేమి ఇస్తావు దావత్ లో? దావత్ అంటే ఏంటి, బిర్యానీ, దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. అంటే ఇంకేం లేదా? దమ్ బిర్యానీ అడుగుతారు. అరే ఇంకేమన్నా ఉంటే నేను కూడా వద్దాం అనుకున్నానే. బబ్బులు పాస్ అయ్యింది కదా, బబ్బులు అన్న అడుగుతారు. బబ్బులు మాకు దావత్ ఇవ్వవా నువ్వు అని అడుగుతారు మా నైబర్స్, మా ఫ్రెండ్స్. ఇప్పుడు పాస్ అవడం అంటే అది జరగని పని జరిగిందని సెలబ్రేషన్ చేస్తారా? అంటే జరుగుతాయి కదా. అంటే నా లైఫ్ లో ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు నా బర్త్డే ఉంది అనుకోండి. ఇప్పుడు నా బర్త్డే వచ్చేదే వారం సంవత్సరానికి ఒకసారి కదా. అది నా మెమొరబుల్. అంటే అది ఇంత గ్రాండ్ గా చేసుకుంటే ఎంత హ్యాపీ, నాకు అట్లా హ్యాపీ చేస్తాను. ఓకే బబ్లు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ బబ్లు. సాంగ్ ప్లే చేయి. మొత్తానికి నీ బర్త్డే గురించి చెప్పావు ఈ రోజు. సూపర్. బాయ్ బబ్లు. హలో హలో, హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? పూజశ్రీ. పూజశ్రీ. ఎక్కడి నుంచి పూజశ్రీ? కోలాడ. కోదాడ. పూజశ్రీ, నాతో ఎప్పుడైనా మాట్లాడావా? ఆ ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్, 4వ తరగతి. ఫిఫ్త్ అంటే 4గా? కాదు, ఎంత మరి? ఫిఫ్త్. అదేరా సిక్స్త్ 5వ తరగతా? 6th 6 కదా, 5 తర్వాత 6. 6th అంటే 5వ తరగతి, అదే కదా? మామూలుగా లేదు. ఇంగ్లీష్ మీడియమా నువ్వు? అర్థమైపోతుంది, బాగా చదువుతున్నావు. సరే పూజశ్రీ, స్కూల్ ఎన్నింటికి? అయ్యయ్యా, జ్వరం తగిలిందా మనకి? మరి ఏం చేస్తున్నావు జ్వరం తగ్గడానికి? టాబ్లెట్స్ వాడుతున్నా. ఇంజెక్షన్ చేయించుకోలేదా? పూజ, నీకెవరు కలిపారు ఫోన్, మమ్మీయా డాడీయా? పూజ, నువ్వు నాతో అంత గ్యాప్ ఇచ్చి మాట్లాడకు, ఫాస్ట్ గా మాట్లాడు. ఓకే పూజ? సరే పూజ, మమ్మీ పేరేంటి? యా కవిత గారు, మీ పాపే కదా? అదే మీ పాపకి లైవ్ షో అంటే ఇష్టం చెప్పారు. డండన్. ఏంటి పాపకి జ్వరమా? ఎన్నింటికి? 10కి వెళ్తది. అసలు మీరెక్కడ వదులుతారు పంపించకుండా కదా? చిన్నప్పుడు అల్లరి ఎక్కువ అవుతుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చిందని తెలిసినా గానీ లాక్కుని వెళ్ళి మరి పడేసేవాళ్ళు. ఇప్పుడు ఆమెకి మంచినే ఉంది, ఇంటి దగ్గర ఉండి అటు ఇటు గేమ్స్ అన్నయ్యకి ఫోన్ చేయి, నిన్న చేసినా ఈ రోజు కూడా చేయంటుంది. ఈ రోజు కూడా చెయ్యండి. మీరు యూట్యూబ్ లో చూసారా? చూపించారా పాపకి? ఇది ఛానల్ లో వస్తుంది కదా. అవునవును. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న వీడియో యూట్యూబ్ లో కూడా పెట్టేస్తారు.
ఆహా. స్టూడియో 1 అని కొడితే యూట్యూబ్ లో ఇవాళ జరిగిన వీడియోస్ కూడా వచ్చేస్తాయి మనకి. సరే కవిత గారు, సార్ వెళ్ళిపోయారా మార్నింగ్ డ్యూటీకి? సాంగ్ కావాలి, సాంగ్ కావాలని అంటే ఏ సాంగ్ కావాలంట? ఏం సాంగ్ కావాలి? చుట్టం వల్లే చుట్టేసానండి, నిన్న కూడా అదే. నిన్న కూడా అదే, ఈ రోజు కూడా అదేనా? సరే ట్రై చేద్దాం, ఓకేనా? మరి మీరు ఒక పాట పాడితే మీ పాప కోసం మేము ఆ పాట ఇస్తాం. నాకు రాదని చెప్తే నిన్న ఆమె పడింది. అయితే మేము కూడా ఈ రోజు మీరు పాడండి మీ పాప కోసం. నాకు రావండి. ఏ వస్తుంది, ఎందుకు రాదు? పాటలు వినరా? మంచి మంచి పాటలు ఉన్నాయి. ఏదైనా మీకు నచ్చిన ఒక పాత పాట అయినా, ఒక అందమైన పాట. రాదు. రాదా? కవిత గారు చెప్పండి. ఒక పాట ట్రై చేయండి. నాకు తెలిసి చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటేనే కదా మనకు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా, లైఫ్ కి ఒక ఆనందంగా ఉంటుంది. ఓకేనండి. రెడీ, వాడిచ్చాలి. రావండి. ఓకే అండి, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. చాలా బాగున్నానండి. ఎవరండి? నా పేరు అరుణ అండి. అరుణ గారు, ఎక్కడి నుంచి మీరు మాకు కరుణించారు? నాది వైజాగ్ ఎలిమెంట్స్ అండి. వైజాగ్? అవునండి. అది వైజాగ్ అమ్మాయిలు కాల్ చేయగానే ఓ తెలియని జోష్ వస్తుంది. ఏం చేస్తుంటారు అరుణ గారు? బాగుంటదండి బాలు గారు. అయ్యయ్యో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం బాగుంటుంది యాంకరింగ్ లో? ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. కామెడీగా మాట్లాడేటప్పుడు కామెడీగా, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేలాగా, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారండి. అయ్యా, కాదు అరుణ గారు, చెప్పండి. నిజం చెప్పండి, రాత్రి సార్తో గొడవ పడ్డారా మీరు? లేదండి, మా ఆయన చెన్నైలో ఉంటారు. అలా ఏం లేదు, మా వాయిస్ చలికాలం కదా. సేమ్ అండి, మొన్నటి వరకు నా వాయిస్ కూడా అంతే అండి. అందరు నా మీద ఎన్ని అబండాలు వేసారు వాయిస్ పోయిందంటే. చలికాలం మీద అలా ఉందండి వాయిస్. అలా ఉంది. అరుణ గారు చెప్పండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ కాదు, ఈ రోజు బర్త్డే విషెస్ ఉందండి, చెప్పడం కోసం చేశాను. బర్త్డే విషెస్? ఓకే డన్. ఎవరి బర్త్డే? మా ఫ్రెండ్ అండ్ బాబుకండి, నిహాల్. నిహాల్? అవునండి. ఓకే, మరి మీరు చెప్పండి ఫస్ట్ నిహాల్ కి విషెస్. నిహాల్, మీ అమ్మగారి నుంచి, శ్రవంతి నుంచి, మీ నాన్నగారి కోవతి నుంచి, మీ అక్క, మీ అన్న నుంచి, మెనీ మోర్, మా నుంచి, మీ ఫ్యామిలీ అందరి నుంచి. మరి నా నుంచి? బాలీ నుంచి, స్టూడియో 1, యువ, అన్ని ఛానల్స్ నుంచి, మెనీ మోర్. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీగా హెల్దీగా ఉండాలి. యా మేడం, నాకు మీలో ఒక యాంగిల్ నుంచి యాంకర్ లక్షణాలు కనబడుతున్నాయి. అసలు ఎలా చెప్పారు తెలుసా? అప్పట్లో పుట్టినరోజు వేడుకల విషెస్ వస్తాయి, సేమ్ ఇట్లాగే చెప్పేవాళ్ళు యాంకర్. ఓకేనండి, థ్యాంక్స్. అక్కడే అరుణ గారు చెప్పండి, ఉంటానండి. అలా చెప్పారనమాట మీరు. అవునా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ గుడ్ అండి. ఏంటి ట్రిప్స్ కి వెళ్తున్నారా? ఏంటండి? ట్రిప్లు ఏమైనా ఊర్లోనే వెళ్తున్నారా ఈ సమ్మర్ కి అంటున్నా? ఇంకా ప్లాన్ చేయాలండి, మా హస్బెండ్ కి లీవ్ ఉంటే అప్పుడు. సార్, మీ హస్బెండ్ ఎటంటే అటు? ఏంటండి? మీ హస్బెండ్ ఎటంటే అట? మా ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తాం. అది ఇప్పుడు నైట్ బర్త్డే పార్టీ ఉందా నిహాల్ది? ఏమోనండి, వాళ్ళు హల్దీలో ఉంటున్నారు. ఎక్కడ ఉన్నారు? సౌజీ? హల్దీ అంటే వీళ్ళు నేవీ ఇండియన్ కోస్ట్ గార్డ్. అదే మేము జాబ్ రీత్యా కేరళలో పరిచయం అయ్యాం, అలా ఆ పరిచయం అయితే చెప్తున్నారు అంతే. అచ్చా, ఓకే ఓకే, వావ్, ఒక పరిచయం కలిపింది. అవును, అక్కడ ఉండేటప్పుడు మేము 5 years ఉండేవాళ్ళం. తెలుగు వాళ్ళు అందుకనేసి బాగా కాంటాక్ట్ లో వస్తున్నది. చెప్పుకున్న మా ఫ్రెండ్స్ ఇద్దరు, శ్రవంతి నేను చేసుకుంటూ ఉంటాం. శ్రవంతి మంచి ఫ్రెండ్ అయిపోయారు. తెలుగేనా శ్రవంతి గారిది కూడా? వాళ్ళది కూడా? వాళ్ళు కర్నూలులో ఉన్నారు, ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర వాళ్ళే, మీది వైజాగ్? మేము ఆంధ్ర వాళ్ళే. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. హలో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎట్లున్నావు బ్రో?
బ్రో చాలా మస్తున్నాను బ్రో, నువ్వెట్లున్నావు బ్రో? ఫైన్ బ్రో. సూపర్ బ్రో. బ్రో చెప్పు బ్రో. రఘు బ్రో, చెప్పు బ్రో. రఘుయేనా మాట్లాడేది? అవును బ్రో. యా రఘు బ్రో, వాట్సాప్? చెప్పాలి బ్రో. దీపక్ ఎందుకు వస్తలేదు? బిజీయా? దీప మేడం ఈ వీక్ అంతా ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు మేడం. నెక్స్ట్ వీక్ వస్తారా? పక్కా వస్తారు. అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారని కూడా నాకు చెప్పమని చెప్పారు, నేను మర్చిపోయా. ఓ దీప మేడం మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నారు, నా తరపు నుంచి స్పెషల్ గా హాయ్ చెప్పు నా కాలర్స్ అందరికి అని చెప్పారు. ఓకే బ్రో. దీప మేడం తరపు నుంచి మీ అందరికి స్పెషల్ గా హాయ్. నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు, మీ మేడం తో మీరు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఓకే బ్రో. చెప్పు బ్రో. ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బ్రో? ఉన్నాయి బ్రో. యాక్చువల్ గా మనకి క్రషెస్ ఉంటారు కదా, క్రష్. యా బ్రో. నీకు క్రష్ అవ్వాలంటే ఆ అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఆల్రెడీ అయిపోయింది బ్రో. ఏమైపోయింది? రష్. క్రష్ అయిపోయింది కదా, ఆ అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి? నీకు క్రష్ అయింది కదా, అంటే ఎందుకని నీకు క్రష్ అయింది? చూడంగానే అట్రాక్టివ్ అనిపించింది బ్రో. అట్రాక్టివ్ అనిపించారు. ఇంకా ఇగో అమ్మాయిలకి క్రష్ అవ్వాలంటే 100 ఉండాలి, అబ్బాయిలకి క్రష్ అవ్వాలంటే అందం ఉంటే చాలు, అంతే కదా? అవును బ్రో, కరెక్ట్. అంతే, మన పరువు మనమే నిలబెట్టుకుందాం. ఎస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రఘు. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, బాగున్నారన్నా? బంగారు తల్లి అన్న పేరేంటంటే నేను చెప్తాను, హేమ, ధృతి, శృతి. ఎస్, శృతి హాయ్. బాగున్నారన్నా? చాలా రోజులైందన్నా మీతో మాట్లాడి. అవును శృతి, ఎట్లున్నావు? నువ్వెట్లున్నావు? బాగున్నాను. శృతి ఏంటి కబుర్లు? ఏం లేదన్నా, దీపాక రావడం లేదు ఏందన్నా? దీప మేడం ఈ వీక్ అంతా చాలా బిజీగా ఉన్నారు శృతి. అవునమ్మా, డాడీ దీపాక ఫ్యాన్ అన్న, అదే నిన్నటి నుంచి అడుగుతుంటే డాడీ. కానీ దీప మేడం మిమ్మల్ని అందరినీ అడిగానని చెప్పుకున్నారు నాతో. నేను ఈ వీక్ రావట్లేదు బాలు, నెక్స్ట్ వీక్ వచ్చేస్తానని చెప్పు అని అన్నారు. మేడం కి కొంచెం పెద్ద పెద్ద షూటింగ్స్ అవి ఉంటాయి, సో ఆ బిజీలో ఉన్నారు. మేడం మా అందరికి హెడ్. అవునన్నా, టిఫిన్ అయిందా అన్న? లేదురా, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నువ్వు చేస్తావా? లేదన్నా, ఇంకా చేయాలి. ఓకే, ఇంతకీ డాడీ పేరేంటి? శేఖర్ అన్న. శేఖర్. షేక్ ఆడిచ్చేస్తారా? ఆడిస్తాడన్న, కోపం వస్తే. లేదా మమ్మీయే డాడీని షేక్ ఆడిస్తారా? మమ్మీనే అన్న. అంతేలే, కానీ మంచి మాట చెప్పావు, మమ్మీనే డాడీని షేక్ ఆడిస్తుంది. అవునన్నా. అన్న ఏదైనా నాగార్జున పాట ఏమన్నా? నాగార్జున గారి పాట? ఇగో మరి మేం పాట వేయాలంటే నువ్వు ఒక పాట పాడాలి. నాకు రావన్నా సాంగ్స్. మరి మేము కూడా ఎట్లా ఇస్తావు? నువ్వు మమ్మల్ని కూడా ఇంప్రెస్ చేయాలి కదా. నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు పాడతా. నువ్వు అన్నిసార్లు నెక్స్ట్ టైమే అంటున్నావు శృతి. అవునమ్మా, ఈసారి ఖచ్చితంగా పాడతా అన్న. ఓకే, డన్. బాయ్ శృతి. బాయ్ అన్న.